హాయ్ ఐ డ్రీమ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ సంతానలేమి సమస్య లేదా ఇన్ఫర్టిలిటీ అనేది బాగా ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో. ఒకప్పుడు ఈ సంతానలేమికి లేదా ఇన్ఫర్టిలిటీకి ఆడవాళ్ళ సైడ్ నుంచే ఎక్కువగా కారణం అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు మారుతున్న ఈ ఆహార అలవాట్ల వల్ల కానివ్వండి, లేకపోతే మనం తీసుకునే ఈ ఫుడ్తో పాటు మనం చేసే ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా తగ్గిపోవటం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ లేదా సంతాన సమస్యలు అనేది మగవాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా ఎక్కువైపోతున్నాయి. సో మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పర్మ్ కౌంట్లో అంటే వీరకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఇబ్బంది ఉండి పిల్లలు లేక బాధపడటానికి ఒక ముఖ్య కారణం అయిపోతుంది. సో మగవాళ్ళ సైడ్ నుంచి ఈ వీరకణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ప్రాబ్లం ఉండటానికి గల కారణాలు ఏమిటి, దానికి కరెక్ట్గా తెలుసుకోవటానికి మనం ఏం టెస్టులు చేయించుకోవాలి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్తాను. ముందుగా మగవాళ్ళ సైడ్ నుంచి ఈ స్పర్మ్ కౌంట్లో కానీ లేకపోతే కదలికలలో కానీ ప్రాబ్లం ఉండటానికి మెయిన్ రీజన్స్ హార్మోన్స్లో ప్రాబ్లం కానీ, లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ, లేకపోతే ఈ బీర్జాల సైజు చిన్నగా ఉండటము, లేదా బీర్జాలలో వ్యారికోసిల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండటము, ఇదే ముఖ్య కారణము. ఎప్పుడైనా సరే మగవాళ్ళ సైడ్ నుంచి స్పర్మ్ కౌంట్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మనము దానికి కరెక్ట్గా కారణం ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, బీర్జాలలో ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, అండ్ ఈ బీర్జాల సైజు కరెక్ట్గా ఎలా ఉంది అనేది తెలుసుకొని ఆ ప్రాబ్లంకి కరెక్ట్గా మనం ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్గా మనం చేయించుకోవాల్సిన టెస్ట్ ఏంటి అనంటే హార్మోన్ టెస్ట్లు అనమాట. FSH, LH, టెస్టోస్టెరాన్ అనే హార్మోన్స్ ఉంటాయి. జనరల్గా ఈ స్పర్మ్ కౌంట్కి సంబంధించిన హార్మోన్స్ ఈ 3 హార్మోన్స్ అనమాట. సో ఈ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉంది అనేది కరెక్ట్గా చూసుకోవాలి. అండ్ దాంతోపాటు టెస్టిస్ సైజ్ ఎలా ఉంది, బీర్జాల సైజు కూడా చాలా ముఖ్యం స్పర్మ్ కౌంట్కి. ఎప్పుడైతే బీర్జాల సైజు పెద్దగా ఉంటుందో అటువంటి వాళ్ళలో స్పర్మ్ కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా బీర్జాల సైజు చిన్నగా ఉంటే ఖచ్చితంగా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో కరెక్ట్గా ఈ టెస్టిస్ సైజ్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బీర్జాలలో లేదా సెమెన్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏమైనా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. దాంతోపాటు ముఖ్యమైనది కొంతమందిలో బీర్జాలలో వ్యారికోసిల్ ప్రాబ్లం అంటారు. ఈ వ్యారికోసిల్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ తగ్గిపోయింది అండ్ కదలికలు తగ్గిపోయి ఎక్కువ డెడ్ స్పర్మ్స్ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈ 4 విషయాలు కనుక తెలుసుకున్నట్లయితే కారణం ఏంటి, ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండటానికి లేదా వీరకణాల కౌంట్తో పాటు కదలికలు తక్కువగా ఉండటానికి ఏంటి అనేది మనకి కరెక్ట్గా తెలిసిద్ది. సో కారణం ఏంటి అనేది తెలుసుకొని దానికి టైం వేస్ట్ చేయకుండా తొందరగా ట్రీట్మెంట్ చేయించుకుంటే స్పర్మ్ కౌంట్ పెరగడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఖచ్చితంగా ఎప్పుడైనా సరే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు ఒక 2 to 3 days గ్యాప్లో కంపల్సరీగా సెమెన్ టెస్ట్ కూడా ఒక 2 times చేయించుకోవాలి. ఆ సెమెన్ టెస్ట్లో మనకి కరెక్ట్గా కౌంట్ ఎలా ఉంది అండ్ కదలికలు అంటే స్పర్మ్ మొటిలిటీ ఎలా ఉన్నాయి, చనిపోయిన వీర్యకణాలు ఎన్ని ఉన్నాయి, అండ్ ఈ స్పర్మ్లో డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కరెక్ట్గా తెలుసుకొని ఈ ప్రాబ్లం ఉండటానికి కారణం ఏంటి, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెక్షన్ కానీ వ్యారికోసిల్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అని తెలుసుకున్నట్లయితే ట్రీట్మెంట్ చేయడం ఈజీ అయిపోయింది. అండ్ ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఈ స్పర్మ్ కౌంట్ పెరగడానికి కదలికలు పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అనంటే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళు జనరల్గా వాళ్ళు చూపించుకోవడానికి ఇష్టపడరు. ఏదో వాళ్ళ వైఫ్ సైడ్ నుంచే నీ సైడ్ నుంచే ప్రాబ్లం ఉంది నువ్వు వెళ్ళి చూపించుకో అని చెప్పేసి అని వాళ్ళ వైఫ్ని ట్రీట్మెంట్కి పుష్ చేస్తారులే కానీ వాళ్ళైతే జనరల్గా వెళ్ళి చూపించుకోరు. సో దానివల్ల అనవసరంగా వాళ్ళకి టైం అండ్ మనీ వేస్ట్ అవుతుంది తప్పితే పెద్ద ఉపయోగం లేదు. కరెక్ట్గా మగవాళ్ళ సైడ్ నుంచి కూడా ఈ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది అండ్ ఒకవేళ తక్కువగా ఉంటే కారణం ఏంటి అనేది తెలుసుకొని తొందరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే ఈ స్పర్మ్ కౌంట్ పెరిగి ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఈ సంతాన సమస్యలతో బాధపడతా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నారో మగవాళ్ళు ఒకసారి కనుక వచ్చి మా జయ ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్ హాస్పిటల్లో కనుక కన్సల్ట్ అయినట్లయితే డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఈ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడానికి కారణం ఏంటి అనేది కనుక నేను చెక్ చేసినట్లయితే గ్యారంటీగా కౌంట్ పెరగడానికి అసలు ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, కౌంట్ పెరగడానికి ఏం చేయాలి అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉన్నాయని డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరు ఈ 4 ప్లేసెస్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 4 ప్లేసెస్లో మీరు ఎక్కడైనా సరే వచ్చి డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వండి. మీకు ఎటువంటి సంతాన సమస్యలున్నా, ముఖ్యంగా మగవాళ్ళలో స్పర్మ్ కౌంట్లో ఇబ్బంది ఉండి ఎటువంటి సంతాన సమస్యలున్నా ఖచ్చితంగా దాని పరిష్కారం అనేది చెప్పడం జరుగుతుంది. సో టైం వేస్ట్ చేసుకోవద్దు.